పార్లమెంట్లో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. 24 గంటలు సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో అగంతకుడు చొరబడ్డాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ ప్రాంతంలో ఒక చొరబాటుదారుడు చెట్టు ఎక్కి గోడ దూకి పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించాడు. రైల్ భవన్ వైపు నుంచి గోడ దూకి కొత్త పార్లమెంటు భవనానికి చెందిన గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు అగంతకుడు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్లో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. 24 గంటలు సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో అగంతకుడు చొరబడ్డాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ ప్రాంతంలో ఒక చొరబాటుదారుడు చెట్టు ఎక్కి గోడ దూకి పార్లమెంటు ప్రాంగణంలోకి ప్రవేశించాడు. రైల్ భవన్ వైపు నుంచి గోడ దూకి కొత్త పార్లమెంటు భవనానికి చెందిన గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు అగంతకుడు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్లో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. 24 గంటలు సెక్యూరిటీ ఉండే ప్రాంతంలో అగంతకుడు చొరబడ్డాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆ ప్రాంతంలో ఒక చొరబాటుదారుడు చెట్టు ఎక్కి గోడ దూకి పార్లమెంటు ప్రాంగణంలోని ప్రవేశించాడు. రైల్ భవన్ వైపు నుంచి గోడ దూకి కొత్త పార్లమెంటు భవనానికి చెందిన గరుడ గేటు వద్దకు చేరుకున్నాడు అగంతకుడు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజే ఈ ఘటన చోటు చేసుకుంది. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, పార్లమెంటు దగ్గర భద్రతా వైఫల్యంపై అప్డేట్స్ ఏంటి? సమంతి, కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన తెల్లారే ఈ ఘటన జరగడం, పార్లమెంట్ సెక్యూరిటీ కూడా ఏ స్థాయిలో ఉంది వాటికి సంబంధించి. ఎందుకంటే నార్మల్ గా ప్రస్తుతం ఏ వ్యక్తి అయితే స్టెప్స్ ఎక్కి చెట్టు పై నుంచి పార్లమెంట్ గోడ దూకి గరుడ ద్వారం ఉంటుంది. నార్మల్ గా గరుడ ద్వారం నుంచి ప్రెస్ వాళ్ళకి ఎక్కువగా అలా ఉంటుంది. నార్మల్ గా ఎవరికైతే మీడియా పాసెస్ ఉంటాయో, మీడియా పాసెస్ ఉన్నటువంటి వారు గరుడ ద్వారం నుంచి పార్లమెంట్ లోపలికి ఎంటర్ అవుతా ఉంటారు. బట్ ఇప్పుడు ఈ అగంతకుడు రైల్ భవన్ సర్కిల్ ఉంటుంది, పార్లమెంట్ కు ఆనుకోలే చాలా దగ్గర ప్రాంతం అది. అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు ఎక్కి ఆ చెట్టు నుంచి తను ఆ గోడ దూకి పార్లమెంట్ లోకి ఎంటర్ అయినట్టుగా సిఆర్పిఎఫ్ బలగాలు చెప్తా ఉన్నాయి. తను వెంబడే అగంతకుని అదుపులోకి తీసుకుని ప్రస్తుతానికైతే క్వశ్చనింగ్ జరుగుతా ఉంది. గతంలో కూడా పార్లమెంట్ లోపల పార్లమెంట్ సెషన్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే 3 వ్యక్తులు పార్లమెంట్ లో దూకి వారు కొంత హంగామా చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం గతంలో చూసాము. ఇప్పుడు మరొకసారి అట్లాంటి సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది. ఒక సీరియస్ సెక్యూరిటీ బ్రీచ్ గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ చుట్టూ కూడా చాలా ఎత్తులో గోడలు అనేది కూడా ఉంటాయి. నార్మల్ గా ఎవరైనా వెళ్ళాలన్నా లేకపోతే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని ఉండనివ్వరు. నార్మల్ గా పార్లమెంట్ విజిటర్స్ కావచ్చు, లేకపోతే అక్కడ రైల్ భవన్ లో పనిచేసే ఎంప్లాయీస్ కావచ్చు, ఆ ఏరియా అంతా కూడా హై సెక్యూరిటీ జోన్ లో ఉంటుంది. అంతటి సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతంలో, ఎందుకంటే నార్మల్ గా విజిటింగ్ అవర్స్ ముగిసిన తర్వాత బయటకు వచ్చి వెహికల్స్ కోసం వెయిట్ చేసే వారిని కూడా అక్కడ ఉండనివ్వరు. త్వరగా వెళ్ళిపోవాలంటూ కూడా సెక్యూరిటీ పర్సన్స్ అక్కడ నిలబడి ఉండే వాళ్ళని కావచ్చు, చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళని కావచ్చు, వాళ్ళందరినీ అక్కడ ఉండనివ్వరు, వెంబడే వెళ్ళిపోవాలంటూ సూచిస్తూ ఉంటారు. అట్లాంటిది ఈ ఘటన. ఎందుకంటే సెక్యూరిటీ పూర్తి స్థాయి ఎప్పటికప్పుడు రౌండ్ ద క్లాక్ సెక్యూరిటీ ఉంటుంది. అయినప్పటికీ ఈ ఘటన చోటు చేసుకోవడము, ఆ వ్యక్తి యొక్క మోటివ్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చారో, ఆ వ్యక్తి పార్లమెంట్ లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు, వీటన్నిటికి సంబంధించిన ఎంక్వైరీ అయితే ప్రస్తుతానికి జరుగుతా ఉంది. గతంలో ఎవరైతే పాల్పడ్డారో వారికి సంబంధించి ఎన్ఐఏ కేసు అనేది కూడా ఫైల్ చేసింది. చాలా రోజుల పాటు వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉన్నారు, ఎన్ఐఏకి సంబంధించిన కస్టడీలో ఉన్నారు. వారికి మోటో ఏంటి, వాటికి సంబంధించినటువంటి అన్ని వివరాలపైన పూర్తిగా దర్యాప్తు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు వారికి బెయిల్ అనేది కూడా మంజూరు చేసింది. బట్ ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా ఆ వ్యక్తి యొక్క మోటో ఏంటి ప్రధానంగా చర్చకు వస్తుంది. యూపీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ప్రస్తుతానికి అయితే చెప్తా ఉన్నారు. ఇక పూర్తి స్థాయి డీటెయిల్స్ కూడా బయటకు రావాల్సి ఉంది. ఆ వ్యక్తికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇంట్రాగేషన్ లోనే పూర్తి స్థాయి వివరాలు అనేది కూడా బయటకు వస్తాయి. బట్ ప్రస్తుతానికి అయితే ఈ సెక్యూరిటీ బ్రీచింగ్ ఎలా జరిగింది అనే దానిపైనే తర్వాత అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే చాలా ఎత్తైన గోడలు ఉంటాయి, ఆ చెట్ల పైపు ఎక్కడం కూడా అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. దాంతో పాటు ఆ పార్లమెంట్ ఆ ప్రహారీ గోడ కూడా చాలా హైట్ లో ఉంటుంది. మొత్తం ఆ ఏరియా అంతా కూడా పూర్తిగా సిఆర్పిఎఫ్ అలాగే ఢిల్లీ పోలీసులు పూర్తిగా వారి ప్రహారంలోనే ఉంటుంది. నార్మల్ గా రైల్ భవన్ నుంచి
పార్లమెంట్ వెళ్ళేటువంటి మార్గంలో కూడా బ్యారికేడ్లు వేసి ఉంచుతారు. మొత్తంగా చుట్టూ కూడా బ్యారికేడ్లు ఉంటాయి. నార్మల్ గా ఎవరైతే పాసెస్ లేనటువంటి వారు అటువైపు వెళ్ళడం అనేది చాలా కష్టం. అట్లాంటిది ఇన్ని చెక్ పాయింట్స్ దాటుకొని ఆ వ్యక్తి ఎలా వెళ్ళారు, ఆ వ్యక్తి పార్లమెంట్ లోకి దూకేటువంటి ప్రయత్నం చేయడం, వీటన్నింటి పైన కూడా విచారణ అనేది కూడా జరుగుతా ఉంది. కాబట్టి మరి కాసేపట్లోనే ఆ వ్యక్తి యొక్క మోటో కావచ్చు, ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది కూడా బయటకు రాబోతున్నాయి. సమంత్.